వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మనం బర్త్డే పార్టీలకు వెళ్తాం. ఏం జరుగుతుంది? పెట్టింది తినేస్తాం, చాపట్లు కొడతాం, ప్రోగ్రామ్స్ చూస్తాం, తీసుకెళ్లిన గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తాం. ఇందులో పెద్దగా సెన్సేషన్ ఏముంటుంది? కానీ మెగాస్టార్ చిరంజీవి కొత్త ట్రెండ్ ని సృష్టించాడు. కొత్త ఈవెంట్ ని తెర మీదకి తీసుకొచ్చాడు. మెగాస్టార్ బర్త్డే ఈవెంట్ కి హాజరవడమే ఒక పెద్ద అసెట్. మరి అటువంటి ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా చిరంజీవి దగ్గర నుంచి థ్యాంక్ యూ చెప్తూ లెటర్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కొత్త ట్రెండ్ ని సృష్టించింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బండ్ల గణేష్, మెగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తనకొచ్చే లెటర్ లో పెట్టి తన సంతోషాన్ని ప్రకటించాడు. మీ సంస్కారానికి పాదాభివందనం అనే ఒక కొటేషన్ కూడా పెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ కూడా లెటర్స్ అందాయని ఒక న్యూస్ ఇప్పుడే టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. వీరు తమకొచ్చిన లెటర్స్ ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఆ లెటర్స్ ని. పార్టీకి వచ్చిన వాళ్ళు అక్కడతో వదిలేకుండా ఇలా మళ్ళీ థ్యాంక్స్ లెటర్స్ పంపుతూ చిరంజీవి కొత్త ట్రెండ్ ని సృష్టించాడు. ఏదేమైనా మెగాస్టార్ ఇస్ మెగాస్టార్ అని నిరూపించాడు. దీనివల్లే అర్థమవుతుంది మెగాస్టార్ గొప్పదనం. ఏదేమైనా మెగాస్టార్ కొత్త ట్రెండ్ ని సృష్టించాడు అంటానికి ఈ లెటర్స్ ఒక ఉదాహరణ. ఇది లేటెస్ట్ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్.